హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమికి జాబ్ ఇచ్చినందుకు భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. భూమి వెళ్ళిపోయాక గగన్ మాత్రం భూమి వైపే చూస్తూ ఏదో ప్లాన్ వేస్తున్నట్టు మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అపూర్వ ఎలా అయినా నక్షత్రకి టాబ్లెట్ వేయించడానికి చాలా ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది. గోరింటాక్ పిన్ ఇదంతా చూస్తూ, అమ్మాయి నువ్వు ఇంత గారాబంగా నీ కూతురు చూసుకుంటున్నావు కదా, మరి ఈ నక్షత్ర ప్రేమిస్తున్న గగన్ గాడు తన్ని ఇంత గారాబంగానే చూసుకుంటాడంటావా? ఎందుకంటే వాళ్ళ అమ్మకి నువ్వు చాలాసార్లు అవమానం చేయడానికి ట్రై చేసావు కదా, ఇవన్నీ వాడు మనసులో పెట్టుకున్నాడనుకో, తను ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో అని అంటుంది. ఇంకా ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ ఊహించుకునేసరికి ఇంకా నక్షత్రకి చాలా నార్మల్ శారీ ఇచ్చినట్టు, హే నక్షత్ర వచ్చి నా కాలు నొక్కు అని పూర్ణిమ అడిగినట్లు, తర్వాత నక్షత్రకి అన్ని ఇంటి పనులు చెప్పినట్టు, బట్టలు ఉతికించినట్టు, అంట్లు తోమించినట్టు ఇవన్నీ అపూర్వ బాగా ఊహించుకుంటుంది. నో అని గట్టిగా అరుస్తుంది అపూర్వ. ఏంటమ్మాయి అన్ని పనులు చేయిస్తున్నారా అని అడుగుతుంది గోరింటాక్ పిన్ని. పిన్ని నువ్వు ఆగు. అమ్మా నక్షత్ర, మొన్న ఏదో ఆలోచనలో నీకు మాట ఇచ్చేశాను, కానీ ఆ గగన్ గారిని నువ్వు పెళ్లి చేసుకోకపోవడమే కరెక్ట్ అమ్మా అని అంటుంది అపూర్వ. ఏంటి మమ్మీ, ఆ గోరింటాక్ చెప్పిందని నువ్వు నాకు మాట తప్పాలని చూస్తున్నావా? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, గగన్ బావ నాకు దక్కకపోతే నేనేమైపోతానో నీకు ఈసారి చెప్పను, చేసి చూపిస్తాను అని అంటుంది నక్షత్ర. అమ్మాయి ఎందుకమ్మాయి ఇంకా నీ కూతుర్ని రెచ్చగొడతావు? ఇప్పుడు నువ్వు తన చేతిలో తోలుబొమ్మవి, ఎలా అయినా తను చెప్పినట్టు నువ్వు వాడాల్సిందే అని అంటుంది గోరింటాక్ పిన్ని. పిన్ని నువ్వు పద చెప్తాను అని ఇంకా అలా తన్ని తీసుకువెళ్ళిపోతుందనమాట అపూర్వ. ఏంటమ్మాయి అని అడుగుతుంది. పిన్ని నువ్వు పెద్దదానివి కాబట్టి, నీకు ఆలోచన శక్తి కాస్త నాకంటే అనుభవం ఉంది కాబట్టి నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు పిన్ని. ఈ విధంగా నేను ఆలోచించలేదు, నిజం చెప్తున్నాను. ఆ గగన్ గాడికి నక్షత్రనిచ్చి పెళ్లి చేస్తే వాడు టార్చర్ పెడతాడేమో, నాపై ఉన్న పగ, బావపై ఉన్న పగ అంతా నక్షత్రపై చూపిస్తాడేమోనని చాలా భయంగా ఉంది అని అంటుంది అపూర్వ. మరి ఇప్పుడు ఏం చేస్తావు అమ్మాయి అని అడుగుతుంది. అదే ఆలోచిస్తున్నాను పిన్ని, ఖచ్చితంగా ఆ గగన్ గాడికి మాత్రం నక్షత్రనిచ్చి పెళ్లి చేయను అని గట్టిగా చెప్తుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. అమ్మ భూమి అక్కడంతా అని అడుగుతారు కృష్ణప్రసాద్. సక్సెస్ మావయ్య, సక్సెస్ అయిపోయాను మావయ్య, నాకు ఉద్యోగం వచ్చేసింది మావయ్య అని హ్యాపీగా చెప్తుంది భూమి. ఏ ఉద్యోగం అమ్మా అని అడుగుతారు శరత్ చంద్ర. ఒక్కసారిగా శరత్ చంద్రని చూసి కృష్ణప్రసాద్ అండ్ భూమి ఇద్దరు షాక్ అయిపోతారు. అది బావగారు అని అంటారు. ఏంటి కృష్ణప్రసాద్, నా కూతురు నాకు చెప్పదనుకుంటున్నావా? నువ్వు చెప్తున్నావు. అమ్మ భూమి ఏమ్మా, ఏ ఉద్యోగం అని అడుగుతారు. నాన్న మీకు ఈ విషయాన్ని ఇప్పుడే వచ్చి చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నాన్న, ఉద్యోగానికి మీరు అనుమతిస్తారు కదా అని అంటుంది భూమి. ఏ ఉద్యోగం అమ్మా? అయినా నీకు ఉద్యోగం చేయాల్సినంత అవసరమేముందమ్మా? నువ్వు ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండడం కాకుండా మన ఆఫీస్కి రావచ్చు కదా, మన ఆఫీస్లో నీకు ఏది కావాలంటే ఆ ఉద్యోగం ఇస్తాను. నువ్వు ఆ విషయంలో అసలు బాధే పడాల్సిన అవసరం లేదు, నిన్ను కావాలంటే ఎండీగా చేస్తానమ్మా. అలాంటిది నువ్వు ఉద్యోగం కోసం వేరే చోటుకు వెళ్ళడం ఏంటి అని అంటారు. అలా కాదు నాన్న, నేను ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, అందుకే ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటున్నాను. అదే నేను వెతుక్కున్న ఉద్యోగం అయితే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, మీరు చూపించిన ఉద్యోగం అయితే మిమ్మల్ని చూసి నన్ను చూశాననుకుంటారు, కానీ నేనంతట నేను నా కాళ్ళపైన ఎదిగితే అప్పుడు నాకు పేరు వస్తుంది. నాకు పేరు రావాలని నేను కోరుకుంటున్నాను నాన్న. మీ కూతురిగా కాకుండా
నాకు ఒక పేరు రావాలని నేను ఆశిస్తున్నాను అని అంటారు. అమ్మా భూమి, నీ అంత గొప్పగా ఎవరు ఆలోచించరేమో. ఇప్పట్లో చాలామంది నాకెంతొస్తుంది, నీకెంతొస్తుంది, ఆస్తులు ఏంటి, హక్కులు ఏంటి అని అడుగుతారు. కానీ నువ్వు నాకు ఆస్తి వద్దు అని, నేను నా కాళ్ళపై నిలబడతాను అని చెప్తున్నావు. నీ అంత గొప్ప మనిషి ఇంకెవరైనా ఉంటారా అమ్మా? నిజంగా నువ్వు నా కూతురిగా ఎందుకు ఇన్నాళ్ళు లేవా అని చాలా బాధపడుతున్నానమ్మా భూమి. నువ్వు నా కూతురిగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇంకా అలా భూమి తలపై చేయి వేసి నిమురుతూ ఉంటారు. అయితే నాన్న, మీరు ఒప్పుకున్నట్టే కదా అని అంటుంది. ఒప్పుకోకుండా ఎందుకుంటానమ్మా, నువ్వు హ్యాపీగా ఉద్యోగం చేసుకో, నీకు కావాలంటే నేను వచ్చి జాబ్లో రికమెండ్ చేస్తాను అని అంటారు. నాన్న, ఇప్పుడే చెప్పాను కదా నాకు ఇష్టం లేదని. సరే, మీరు ఒప్పుకున్నారో అదే చాలు అని హ్యాపీగా ఉంటుంది భూమి. ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అపూర్వ, ఏంటి దీని మొహానికి ఉద్యోగమా, అయినా దీని చదువుకి ఉద్యోగం ఎవరిచ్చారు అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఏంటమ్మాయి, ఆ భూమిని తక్కువ అంచనా వేస్తున్నావా ఏంటి? ఆ భూమి గురించి నీకు తెలీదమ్మాయి. తను ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొంటుంది, ఎలాంటి విషయాలైనా తేలిగ్గా సమస్య లేకుండా చేసుకుంటుంది. నీ కూతురులాగా మనిషి నచ్చపలేదని నిన్న చెప్పగానే దూకేసే రకం కాదు అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, ఇప్పుడేమంటున్నావు నువ్వు అని అంటారు. ఏమీ అనట్లేదు, నీ కూతురుంది కదా, తనని కాస్త కంట్రోల్లో పెట్టుకోమని చెప్తున్నాను. దాన్ని గమనించావా? నువ్వు ఎప్పుడు దాన్ని వెళ్ళి చూసినా బావతో నాకెప్పుడు పెళ్లి చేస్తావు, బావతో నాకెప్పుడు పెళ్లి చేస్తావు అని అడుగుతుంది. కాబట్టి నువ్వు ముందు దాని మైండ్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేయి. నువ్వు చెప్పింది నిజమే పిన్ని, ఎలా అయినా నక్షత్ర మనసుని మార్చాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి చాలా హ్యాపీగా ఇంకా ఫోన్ తీసుకొని మళ్ళీ గగన్కి ఫోన్ చేస్తుంది. హలో, థ్యాంక్ యూ బాస్, మీరు మా భూమికి జాబ్ ఇచ్చారని చెప్పింది అని అంటారు. నీకప్పుడే చెప్పేసిందా? చూడు, నిన్ను నేను ఒకసారి మీట్ అవ్వాలి అని అంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా భూమి, నాన్న ఎందుకు అని అడుగుతుంది. ఏం లేదు, కరెక్ట్ టైంకి ఫోన్ చేసి నువ్వు కరెక్ట్ సలహాలు ఇస్తావు, అందుకే ఒకసారి నిన్ను ఎలా ఉంటావో చూడాలనిపిస్తుంది, ఒకసారి మీట్ అవుదామా అని అడుగుతాడు. చూడు బాస్, నేను ఎప్పుడు రావాలో, ఎప్పుడు కనిపించాలనుకుంటానో అప్పుడే కనిపిస్తాను. నేను రేడియో లాంటి దాన్ని, నా మాట నువ్వు వినాలి, కానీ నువ్వు కోరుకున్నప్పుడు నేను కనబడను. నేను చెప్తాను, అప్పుడు మనం కలుద్దాంలే, నువ్వేమీ కంగారు పడక్కర్లేదు అని కాల్ కట్ చేస్తుంది భూమి. ఏంటి ఇంత పోజు కొడుతుంది అని మనసులో అనుకుంటాడు గగన్. ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి ఆఫీస్కి రెడీ అయ్యి హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరుతుంది. నాన్న, మీ ఆశీర్వాదం కావాలి అని హ్యాపీగా ఆశీర్వాదం తీసుకొని అలా ఇంకా బయలుదేరుతుందనమాట భూమి. గగన్ కూడా ఆఫీస్కి బయలుదేరి టైం చూస్తూ ఉంటాడు. 9 o'clockకి అపాయింట్మెంట్ అని చెప్పాను, ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఈ భూమి ఏంటి ఇంకా రావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఇంకా గగన్ అప్పుడే భూమి పాపం పరిగెట్టుకుంటూ వస్తుంది. సారీ అండి, లేట్ అయిపోయింది యాక్చువల్గా అని అంటుంది. వద్దు, నువ్వేమి చెప్పొద్దు. చూడు, ఫ్రమ్ టుడే, ఫ్రమ్ దిస్ మినిట్ ఆన్వర్డ్స్ ఐ కాంట్ టాలరేట్ దిస్, డోంట్ బీ లేట్, ఓకే అని చెప్తాడు గగన్. ఏమండి, మీరు చెప్పిన దాంట్లో లేట్ అవ్వద్దు అన్న ఒక్క ముక్క తప్ప మిగతాది ఏమీ అర్థం కాలేదు అని అంటుంది భూమి. ఈసారి క్షమించాను, కానీ ఇంకెప్పుడు నిన్ను క్షమించను, కాబట్టి ఇంకెప్పుడు లేటుగా రావద్దు అని చెప్పాను, అంతే అని అంటాడు గగన్. హో, అంతే కదా, సరే నేనెప్పుడు లేటుగా రానండి అని అంటుంది భూమి. ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, ఈరోజు నువ్వు ఫస్ట్ జాయినింగ్ కదా, అందుకే నువ్వు కంపెనీ మొత్తం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా
నా షెడ్యూల్ కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా. అందుకే నేను అసిస్టెంట్ సతీష్ని పిలిపించాను. సతీష్, తనకి ట్రైనింగ్ ఇవ్వు, అసలు ఏం చేయాలో చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఏవండి ఏవండి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నేను రావాలి కదా అని అంటుంది. ఈ రోజుకి నువ్వేమీ రావక్కర్లేదు, ముందు బాగా పని నేర్చుకున్న తర్వాత నాతో వద్దు, సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. అమ్మా, హలో అమ్మా, ముందిటి చూడు చూడు, సార్కి డిసిప్లిన్ చాలా ఎక్కువ. సార్కి ఎప్పుడు టైంకే రావాలి, టైంకే వెళ్ళిపోవాలి. నువ్వు సార్ షెడ్యూల్ అంతా కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్గా 1 o'clockకి లంచ్ ఉండాలి, 9కి బ్రేక్ఫాస్ట్ ఉండాలి. ఆ మధ్యలో షెడ్యూల్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టాలి అని లిస్ట్ అంతా చెప్తాడు. హలో హలో, ఆగు, ఏంటి ఇంత పెద్ద లిస్ట్ చెప్తున్నావు? నాకు ఇవేమీ తెలీదు అని అంటుంది భూమి. మరి తెలియకుండానే జాబ్కి రావడం, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం, నువ్వు వచ్చేయడం, ఇవన్నీ జరిగిపోయాయా అని అంటాడు అసిస్టెంట్. సరే సరే, ముందు నాకేం చేయాలో చెప్పని చెప్పి ఇంకన్నీ నేర్చుకుంటూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నక్షత్ర రెడీ అయి బయటికి వెళ్దామని ట్రై చేస్తూ ఉంటుంది. హేయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అపూర్వ. ఇంకెక్కడికి? బావని కలవడానికి అని అంటారు. చెంప పగిలిపోద్ది. ఇంకొకసారి బావా బావా అన్నావంటే ఏంటి నీ ప్రాబ్లం? చెప్పాను కదా నీకు పెళ్లి చేస్తాను అని. అయినా ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు అని అడుగుతుంది అపూర్వ. చూడు మమ్మీ, నేను నీకు ముందే చెప్పాను, బావతో పెళ్లి చేస్తేనే ఈ ఇంట్లో ఉంటానని. అయితే నాకు బావకి పెళ్ళైపోతున్నట్లేకే కదా. అలాంటప్పుడు బావని కలవకుండా నేను ఎలా ఉండగలను మమ్మీ అని అంటుంది నక్షత్ర. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. శరత్చంద్ర అప్పుడే వచ్చి, నక్షత్ర ఎక్కడికమ్మా అని అడుగుతారు. ఏం లేదు డాడీ, ఫ్రెండ్ దగ్గరికి అని అంటుంది. చూడమ్మా, నీకు ఇంకా తగ్గలేదు, డిశ్చార్జ్ అయ్యి నువ్వు 1 day కూడా కాలేదు. అలాంటిది ఇప్పుడు బయటకు వెళ్తానని ఎలా అంటున్నావు? వద్దమ్మా, వెళ్ళొద్దు, ఉండు, నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటూ ఉండు, తర్వాత అందరం కలిసి బయటకు వెళ్దాం, సరేనా అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. నీకు మీ నాన్నే కరెక్టు అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఇంక బయటికి వెళ్లకుండా ఉండిపోతుంది నక్షత్ర. ఇంక శరత్చంద్ర, అపూర్వ నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే నక్షత్ర బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు, సరేనా అని ఇంక బయటికి వెళ్ళిపోతారనమాట. అలా వెంటనే శరత్చంద్ర, ఇది ఇలా ఉండగా గగన్ ఇంక కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి మొత్తం అంతా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే గగన్ దగ్గరికి వస్తాడు శరత్చంద్ర. శరత్చంద్రని చూసి గగన్ షాక్లో ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు? అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. నేనెందుకు వచ్చానో నీకు చెప్పడానికి కదరా వచ్చింది. చూడు, నువ్వు నా కూతురి వెంట పడ్డావని, నా కూతుర్ని అవహేళన చేస్తున్నావని, నా కూతురిని టార్చర్ పెట్టావని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. కానీ తర్వాత అర్థం చేసుకున్నాను, నా కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదని. ఆ విషయాన్ని క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను అని అంటాడు శరత్చంద్ర. ఆ విషయం క్లారిటీ ఇవ్వడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది శరత్చంద్ర అని అంటాడు గగన్. నీకు ఇంకొక వార్నింగ్ కూడా ఇవ్వడానికి వచ్చాను. నా కూతుర్లు నా 2 కళ్ళ లాంటి వారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏం జరిగినా నాన్నగా ఈ శరత్చంద్ర తట్టుకోలేడు. కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను, భూమి కానీ నక్షత్రకు కానీ వీలైనంత దూరంగా ఉండు గగన్. వాళ్ళకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తే మాత్రం ఏం జరుగుతుందో నాకే తెలీదు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు శరత్చంద్ర. హలో మిస్టర్ శరత్చంద్ర గారు, మీకు ఒక నిజం తెలిస్తే ఏమైపోతారో అని అంటాడు గగన్. ఏంటి? ఏ నిజం? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటాడు శరత్చంద్ర. నీ పెద్ద కూతురు భూమి ఉందే, తను నా దగ్గరే జాబ్లో జాయిన్ అయింది. తనిప్పుడు నాకు పిఏగా పనిచేస్తుంది. ఈ విషయం నీకు తను చెప్పలేదా అని అంటాడు.
ఒక్కసారిగా భూమి అక్కడ షాక్లో ఉండిపోతాడు అనమాట శరత్చంద్ర. భూమి గగన్ దగ్గర పిఏగా జాయిన్ అయింది అని తెలుసుకొని ఇంకా అలా షాక్లో ఉండిపోతారు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.